ఈరోజు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు హైదరాబాదు ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తం 15 నియోజకవర్గాలు అన్ని ఇక్కడ ట్యాంక్ బోర్డు అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్న 6వ తారీఖు నాడు జూలై 6వ తారీఖు నాడు లోకల్ ఎంఆర్పిఎస్ నాయకులు జూబ్లీస్ బంజారాహిల్స్లో లోకల్ ఎంఆర్పిఎస్ నాయకత్వం అక్కడ ఎంఆర్పిఎస్ గద్దని నిర్వహించడం జరిగితే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న గద్వాల్ లక్ష్మీ మేయర్ గారు అక్కడ ఆ స్థానికంగా ఉన్న కొంతమంది కుల అహంకార వ్యక్తులు పోయి ఆమెకు ఇక్కడ ఎంఆర్పిఎస్ జెండా నిర్వహించడం జరుగుతుంది, తక్షణం మీరు రండి అంటే ఆమె అక్కడికి వచ్చి గడ్డపారతో అక్కడ ఉన్న కొంతమంది అహంకార వ్యక్తులతో అక్కడ గద్దలం కూల్చేయడం జరిగింది. అక్కడ ఉన్న నాయకత్వాన్ని మీద ఉన్న ఎంఆర్పిఎస్ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టు ఆ జెండాను కూల్చేసి అనరాని మాటలు అంటూ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగని అలానే జెండాని అంటూ ఇక్కడ జెండాని నా బస్తీలో జెండాని ఎట్లా పెడతారని చెప్పి అక్కడ ఉన్న నాయకత్వాన్ని బెదిరించి అక్కడి నుంచి అక్కడ ప్లేస్లు మీరు పోయి చూస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా కరెక్ట్ ఒక స్టాచ్యూ ఉంది, స్టాచ్యూ ముంగట ఆ జెండా పెట్టడం జరిగింది. స్టాచ్యూ ముంగటవి కాదు, ఆ రౌండ్ పరాదిలో ఆల్రెడీ ఒక జెండా ఉంది, ఆ జెండా పక్కన పెట్టడం జరిగింది. కేవలం ఆమె నా బస్తీలో మాదిగల జెండా ఉండద్దు, ఆమె కులహంకారంతో ఆ రాత్రి ఆమె వచ్చి అక్కడ కూర్చోడం ఎందుకంత ఆమెకు అహంకారం. ఇప్పుడు హైదరాబాద్కి మేయర్ అన్నప్పుడు తల్లి పాత్ర వహించాలా, అక్కడ ఉన్న నాయకత్వాన్ని పిలిపించుకొని అక్కడ ఉన్న ఎంఆర్పిఎస్ని పిలిపించుకొని మీరు జెండా నిర్వహించడం జరిగింది. మీకు ఇబ్బంది ఉంటే చెప్పడం జరగదు, కానీ ఆమె వచ్చి అక్కడ కూల్చేయడం ఎందుకు అంత ఆమె ఆతృత. అందుకే మేము తక్షణమే ఆమె అక్కడ కట్టిన గద్దని కూల్చేసిన గద్దని నిర్వహించి అలాగే క్షమాపణ చెప్పాలని చెప్పి మా డిమాండ్. నెక్స్ట్ ఆమె అనుచరులను మాత్రం తొలకొచ్చింది. ఆ రాత్రి చేసాం ఉండరు కదా, 8, 9 అంటే అవుతుంది. ఆమె అనుచరణ వర్గాన్ని తొలకొచ్చి కూల్చేయడం జరిగింది. అంటే మేము ఎందుకు అడుగుతున్నామంటే ఇప్పుడు ఆ రాత్రి అంత కారేసుకొని వచ్చి ఆమెకు గడ్డబారతో కూల్చేయాలని ఏం అవసరం? అధికారం ఉన్నారుగా, అధికారం చెప్పి ఇక్కడ రోడ్డుకుందా లేకపోతే బస్సులకు ఇబ్బంది ఉందా అని చెప్పి కనుక్కోలే కదా. ఆ రాత్రి ఆమె వచ్చి కూల్చేయడం అనుకుందంటే ఆమె కేవలము మాదిగల జెండా నా కంటి ముంగట కనిపించద్దు, మాదిగల జెండా ఉంటే మాదిగలకు సంబంధించిన కాదు, అనరాని కులాలకు అందరి కులాలకు సాయం పడిన జెండా, అన్ని కులాల పక్షాన నిలబడిన జెండా, మా ఆత్మగౌరవం సంబంధించిన జెండా, అన్ని కులాలకు పక్షాన నిలబడిన జెండా. తక్షణమే ఆ గద్దని కూల్చేసిన గడ్డని ఆమెను నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ క్షమాపణ చెప్పాలని చెప్పి అలాగే ఆమె మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ లోకల్ ఎంఆర్పిఎస్ నాయకులని ఆమె ఫోన్ చేసి బెదిరించడం జరుగుతుంది. మీరు పోలీస్ స్టేషన్లో పోయి అట్రాసిటీ కేసు పెడతారని చెప్పి లోకల్ నాయకత్వాన్ని ఫోన్ చేసి బెదిరించడం జరుగుతుంది. మేము సరేలే ఆమె పెద్ద మనసు చేసుకుంటుంది అని అనుకున్నాం, కానీ ఇంకా ఆమె అహంకారం తగ్గలేదు. నాయకత్వాన్ని ఫోన్ చేసి బెదిరించడం జరుగుతుంది. ఈ రోజు అందుకే మేము కార్యాచరణ తీసుకున్నాం. నెక్స్ట్ భవిష్యత్తు కార్యాచరణ మేము తీసుకొద్దాం. అలాగే రేపటి నుంచి అన్ని కాన్స్టిట్యున్సీలో మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం జరుగుతుంది. అన్ని కాన్స్టిట్యున్సీలో ఎంఆర్పిఎస్ అన్ని ఉన్న 15 నియోజకవర్గంలో అంబేద్కర్ దగ్గర జగన్ రావు విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు.